మీడియా ప్రతినిధి దాడి కేసులో నటుడు మోహన్ బాబు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటివరకు పోలీస్ విచారణకు ఆయన హాజరు కాలేదు. రేపటికల్లా విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. విచారణకు రాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని రాచకొండ సిపి హెచ్చరించారు. మరోవైపు మోహన్ బాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సాక్షుల్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. మోహన్ బాబు ఎక్కడున్నారో అఫిడవిట్ రూపంలో ఇవ్వాల్సిందిగా హైకోర్టు కోరింది. నటుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. నేపథ్యంలో ప్రభుత్వం తరపు న్యాయవాది మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వకూడదంటూ వాగ్వాదాలు వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏదైతే మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబు అయితే ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసు విచారణకు అయితే మోహన్ బాబు అయితే హాజరు కాలేదు. ముఖ్యంగా రేపటికల్లా విచారణకి రాకపోతే మరోసారి నోటీసులు అయితే పోలీసులు అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ రాచకొండ సిపి కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ముఖ్యంగా చట్టపరమైన చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మోహన్ బాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో కూడా విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా సాక్షుల్ని ప్రభావిత ఛాన్సే ఉందంటున్నారు. అలాగే మరొక పక్క బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది అయితే కోరుతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు ఎక్కడున్నారో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. అప్పటి నుంచి కూడా ఏదైతే మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారో ఇంకా పోలీసులు విచారణకు అయితే ఇంకా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే రేపు మరొకసారి కనుక రాకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. చెప్పిన రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.